హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను నూజివీడులో ఉన్నాను. వరుణ్ బజాజ్ షోరూమ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న డైరీ ఫెస్ట్ ఈవెంట్ ఇది. చాలా పెద్దగా ఆర్గనైజ్ చేశారు. ఈ డైరీ ఫెస్ట్ ఈవెంట్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి అన్ని మొత్తం మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. వ్లాగ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియో లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఈ డైరీ ఫెస్ట్ ఈవెంట్ అనేది నూజివీడులో ఉన్న రాజీవ్ గాంధీ సర్కిల్ గ్రౌండ్ లో జరిగింది. ఈవెంట్ బయట ఎంట్రన్స్ చూడటానికి ఎలా ఉంది. ఎంట్రన్స్ లో ఓల్డ్ పల్సర్ 150, పల్సర్ 125 వెహికల్స్ ను డిస్ప్లే కింద పెట్టారు అట్రాక్టివ్ గా. అలానే లోపలికి ఎంటర్ అవగానే ఇంకొన్ని పల్సర్ 150, 125 వెహికల్స్ ని డిస్ప్లే కింద పెట్టారు. సో బజాజ్ కంపెనీలు ఎక్కువ మంది తీసుకునేది పల్సర్ సిరీస్ వెహికల్సే కదా, అందుకే ఇవి ఎక్కువ ఉన్నాయి. అలానే ఇక్కడ డైరీ ఫెస్ట్ అని హోర్డింగ్స్ చూడొచ్చు. డిజైన్ ఏదో బాగుంది హోర్డింగ్స్ ది. నెక్స్ట్ ఇంకా ఈ టోటల్ డైరీ ఫెస్ట్ ఈవెంట్ లో నాకు బాగా నచ్చింది ఇదే సర్వీస్ క్యాంపు. జస్ట్ 300 రూపీస్ ను చార్జ్ చేసి బైక్స్ కి కంప్లీట్ గా జనరల్ సర్వీస్ మొత్తం చేశారు. బజాజ్ కంపెనీ వెహికల్ అనే కాదు, ఏ కంపెనీ వెహికల్ అయినా సరే జస్ట్ 300 రూపీస్ ను తీసుకుని వెహికల్ కి కంప్లీట్ గా జనరల్ సర్వీస్ చేశారు. సో ఈ సర్వీస్ క్యాంప్ కి మాత్రం చాలా మంది వచ్చారు వాళ్ళ వెహికల్స్ ని తీసుకొని. అదే షోరూమ్ లో జనరల్ సర్వీస్ చేయించాలంటే 500 నుంచి 600 వరకు ఈజీగా అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం ఒరిజినల్ బజాజ్ ఇంజిన్ యూజ్ చేశారు. ఫ్రీగా వెహికల్స్ కి వాటర్ వాష్ కూడా చేశారు. సో మీకు దగ్గరలో ఎప్పుడైనా ఇలాంటి సర్వీస్ క్యాంప్స్ జరిగితే చక్కగా వెళ్ళి వెహికల్స్ కి సర్వీస్ చేయించుకోండి. అలానే ఈవెంట్లో ఎవరైతే సర్వీస్ చేయించుకున్నారో, టెస్ట్ రైడ్ చేశారో వాళ్ళకి సపరేట్ గా కూపన్స్ రాసి లక్కీ డ్రా ద్వారా గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. అలానే ఇంకా ఇక్కడ ఇంకొన్ని పల్సర్ 150లు, NS 200లు, 220F, N160 అని చెప్పి బడ్జెట్ వెహికల్స్ మాత్రమే డిస్ప్లే కింద ఉంచారు. ఇలా కాకుండా బజాజ్ కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ ని డిస్ప్లే కింద పెట్టుంటే చాలా బాగుండేది. బట్ ఇక్కడ ఏంటంటే కంపెనీలో ఎక్కువగా సేల్ అవుతున్న వెహికల్స్ ని డిస్ప్లే కింద ఉంచారు. సో ఈవెంట్ లో నేను ఇక్కడ ఉన్న కొన్ని బైక్స్ ని రివ్యూస్ కూడా చేశాను. ఆ వీడియోస్ ని చూడడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టంట్ గ్రౌండ్. అక్కడ N160 వెహికల్ ఉంది, దీని మీద స్టంట్స్ చేస్తారు. స్టంట్స్ ఎలా జరుగుతాయి ఏంటో మొత్తం మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఇదే అనమాట స్టంట్ గ్రౌండ్. వెహికల్ అనేది చూడండి ఎలా ఉందో. స్టంట్ కోసం యూజ్ చేసే వెహికల్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా లైట్ వెయిట్ చేసేస్తారు. వెహికల్ అనేది ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత స్టంటింగ్ బాగుంటుంది. ఇదే గ్రౌండ్. ఇంకాసేపట్లో స్టంట్ స్టార్ట్ అవుతాయి. మొత్తం మీకు చూపిస్తాను స్టంట్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది. మన ఛానల్లో వీడియో కోసం ఈవెంట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వకముందే స్టంట్ షో అనేది చేయించారు. వీలు ట్రై చేయ వీలు.
ఫేర్ ప్లే అందరూ కూడా గారు యాంగిల్ తిప్పండి కొంచెం అటు ఎదురు కదా ఎంజాయ్ అందరూ కూడా మన రావాల్సిందిగా కోరుచున్నాం దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం మన బజాజ్ పల్సర్ డేర్ ఫెస్ట్ లో భాగంగా లైవ్ స్టంట్ షో ద రైడర్ బై మిరాజ్ రైడర్ అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం మనోజ్ అనమాట స్టంట్లో స్టంట్ చేసింది. వాట్స్ యువర్ నేమ్? మెహరాజ్ రైడర్. మెహరాజ్ రైడర్. ఇన్స్టాగ్రామ్ నేమ్? ఆన్ ఇన్స్టాగ్రామ్, ఆన్ యూట్యూబ్ పేజ్. ఓకే, మెహరాజ్ రైడర్. మెహరాజ్ రైడర్. ఓకే, నైస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అలానే ఇంకా ఈ డేర్ ఫెస్ట్ ఈవెంట్లో చాలా మంది కొత్త వెహికల్స్ని కూడా తీసుకున్నారు. ఎందుకంటే వరుణ్ బజాజ్ వాళ్ళు కొత్త వెహికల్స్ పైన మంచి మంచి ఆఫర్స్ను ప్రొవైడ్ చేశారనమాట. చాలా మంది ఫైనాన్స్లో, ఎక్స్చేంజ్లో, స్పాట్ పేమెంట్తో స్పాట్ డెలివరీ కింద వెహికల్స్ని తీసుకున్నారు. అలానే డేర్ ఫెస్ట్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చింది కాపా శ్రీనివాసరావు గారు. సో ఆయన వచ్చి ఈవెంట్ని స్టార్ట్ చేసి కస్టమర్స్ కూడా గిఫ్ట్స్ను ప్రజెంట్ చేశారు. అలానే ఆ డేర్ ఫెస్ట్ ఈవెంట్ గురించి కొన్ని గుడ్ వర్డ్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ డేర్ ఫెస్ట్ ఈవెంట్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వరుణ్ బజాజ్ వాళ్ళు చాలా ప్లేసెస్లో ఈ డేర్ ఫెస్ట్ ఈవెంట్ను కండక్ట్ చేస్తున్నారు. మీకు దగ్గరలో ఎప్పుడైనా ఈవెంట్ అనేది జరిగితే ఒకసారి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. మెయిన్గా ఈవెంట్స్లో సర్వీస్ క్యాంప్స్ బాగుంటాయి. అలానే మీకు నచ్చిన వెహికల్ని కూడా ఫ్రీగా టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. అలానే ఎవరైతే నాలాగా బైక్ లవర్స్ ఉంటారో చక్కగా వెళ్ళి ఫ్రీగా బైక్ స్టంట్స్ని కూడా చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అందరికీ బై.